మామ నైట్ పడుకునే లోపల 5 అయితే అయింది గాయస్. తెల్లారుజామున 5 గంటల వరకు అయితే మా వాళ్ళు డీజే అయితే వేసినారు. ఏ డూడ్స్ ఇవాళ మ్యాటర్ ఏంటంటే గంట సేపు కొనుక్కనో లేదో 6 గంటలు లేపి కట్టెలు తీసుకురా పని రా అన్నారు. కట్టెలు ఇంకొచ్చేకైతే వచ్చినాం. కట్టెలు ఇంటికాడ ఇచ్చానో లేదో అట్లా ఇంకో పని అయితే చెప్పినారు. చెట్టు కొట్టుకొచ్చి అయితే పోయినాం. ఆ చెట్టు ఎందుకంటే పందిరి అయితే వేస్తున్నాం గాయస్, చెప్పినా కదా పెళ్ళి అని. అలా పందిరి వేసామో లేదో మళ్ళీ ఇంకో పని అయితే పడింది. ఈ రోజు అయితే నేను ఈ పనులు చేసుకుంటే చచ్చిపోతానేమో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పూలు తెచ్చేకైతే పోయినాం. ఆ పూలు తీసుకొని ఇంటికాడకైతే బయలుదేరాం. మేము ఇంటికాడకి వచ్చే లోపల వీడైతే హోలీ అయితే ఆడుతున్నారు. వీడియో అయితే తెలియదు గాయస్, మర్చిపోయినా సారీ. ఈ రోజు అయితే శుక్రవారం అనమాట, అందుకే ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరాం. నేను మా పెళ్లి కొడుకులు అందరైతే పోయినాం. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చే పెళ్లి కూతురు తమ్ముడైతే ఇలా అయితే చేస్తారనమాట. అలా ఇంక అన్నం అయితే తినేసి ఐస్ క్రీమ్ తినేకైతే వెళ్ళాం. 600 అయితే మడి కుడిపించినాం. ఫంక్షన్ హాల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. ఫంక్షన్ హాల్ నుంచి రిటర్న్ అయిపోయినప్పుడు అయితే సదింపులు అయితే చేస్తున్నారు. ఆ సదింపులు ఎందుకు బ్రో అంటే బరి తీసుకెళ్ళి ఉంటారు అనమాట. బరి అంటే ఏంది బ్రో అంటే బరి అంటే పెళ్లి కూతురు డ్రెస్సులు, చక్కెర, బెల్లము అవన్నీ తీసుకెళ్తారు అనమాట. కాజులు అన్ని తీసుకుపోతారు అనమాట.